మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువు కిడ్నాప్. అర్ధరాత్రి శిశువును ఎత్తుకు వెళ్లిన గుర్తు తెలియని మహిళ. వెంటనే అలర్ట్ అయి శిశువును రక్షించిన పోలీసులు. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో దారుణం. సహజీవనం చేస్తున్న మహిళ కొడుకుపై హత్యాయత్నం. మహిళ కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు. ముద్ద శ్రీను అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు. అల్లూరు జిల్లా కొత్తపుట్టు వద్ద గంజాయి సీజ్. వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డ 350 కేజీల గంజాయి. ఏపీలో 37 మంది ఐపీఎస్లు బదిలీ. 23 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం. ఢిల్లీలో బీజేపీ నేతల ఆందోళన. రాష్ట్రంలో ఉన్న నీటి, ఇతర సమస్యలపై నిరసన. ఆప్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. స్థిరంగా బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 73,750. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,600. కిలో వెండి ధర ₹1,00,000. గుజరాత్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. ఇళ్లలోకి బురద నీరు చేరి ఇబ్బందులు పడుతున్న జనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,87,00,000.